చేసుకుందావా? ఫ్రెండ్స్ అయితే వీడియో చూసారు కదా, ఫుల్ వీడియో వచ్చేసరికి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ టైం అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో వచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అయితే నాకు రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే చూపిస్తాను. సింగిల్ ఫోటోతోటి ఎలా ఎడిట్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చేసాను. మీరు అక్కడ నుంచి అయితే ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. వెబ్సైట్లో ఉంటుంది, మన వెబ్సైట్లో సింపుల్గా ఇంపోర్ట్ చేసుకుంటేనైతే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఓకే, ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు మీ దగ్గర లేటెస్ట్ వర్షన్ యాప్ లేకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని అలానే ఫాంట్ కూడా మన వెబ్సైట్లోనైతే ఉంటుంది. ఫాంట్ అక్కడ నుంచి ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇక్కడ మీరు ఎవరిదైతే ఎడిట్ చేస్తారో వాళ్ళ ఫోటోని అయితే సింపుల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా అయితే ఇక్కడ కింద సాంగ్ ఉంది, సాంగ్ మీద ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను సపోజ్ అయితే దీప్తి సునీల్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కొరకు అయితే ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఈ లిరిక్స్ ఉంది చూడండి, లిరిక్స్ ఫాంట్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే సింపుల్గా ఫస్ట్ అయితే ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఓకే, దీని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అమెరికన్కి దాని మీద క్లిక్ చేసి వివాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, క్లిక్ చేస్తే ఇక్కడ మనం రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అయితే ఉంటాయి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతుంది. ఆ ఫాంట్ నేమ్ సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీసెంట్ యాప్లోకి వెళ్ళి క్లీన్ చేసేయండి. క్లీన్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గానైతే అన్నిటికైతే ఇంపోర్ట్ అయిపోతుంది, అంటే అన్నిటికీ యాడ్ అయిపోతుంది అదే ఫాంట్. నేను ఎందుకంటే ప్రీసెట్ ఇచ్చిన కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఓకే రైట్ సైడ్ దాన్ని ఆప్షన్ ఆన్ చేసుకొని ఇలా చూసుకోండి. ఓకే, వీడియో అనేది మీకు సెట్ అయిందా అంటే ఈ ఇమేజ్కి సెట్ అయిందా అంటే ఎలా అంటే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాడు. ఓకే చూడండి, ఇప్పుడు బ్యాక్ అయితే వస్తున్నాను చూడండి, అక్కడక్కడ ఇలా ఇమేజ్ అనేది కట్ అవుతుంది. మీరు ఇమేజ్ని మాన్యువల్గా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ మీరు నీట్గా అయితే చూసుకోండి. లాస్ట్ వరకు అయితే ఇలా వీడియోని అయితే చూసుకోండి. ఈ ఫేస్ అక్కడక్కడ ఫేస్ పోతుంది చూడండి, ఇక్కడ ఫేస్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ని కొద్దిగా చిన్నగా చేసి మనం సైడ్కి ప్లేస్ చేద్దాం. ఇలా ఇమేజ్ అయితే చిన్నగా చేస్తున్నాను ఇలా. ఓకే, ఇలా చూసుకోండి, మీరు ఇలా నీట్గా చూసుకొని లాస్ట్ వరకు మీ వీడియో మీ ఫోటో ఇలా నీట్గా అడ్జస్ట్ అయిందా లేదా చూసుకొని వీడియోని అయితే ఇలా సింపుల్గా సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక దీని మీద క్లిక్ చేస్తారు కదా, ఇక్కడ 720p అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియోని అయితే నచ్చింది ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.